వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు. దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం. కలెక్టర్ రాజకుమారి. ఎన్డీబీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సుల్తాన్బాద్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. మినీ లారీ యూనియన్ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు. ఆర్టీఓ భరత్ చవాన్. ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదు, ఫ్రీ బస్ పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అన్న మహిళ ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, దళిత జన బాంధవుడు శ్రీ దామోదరం సంజీవయ్యని మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. శ్రీ దామోదరం సంజీవయ్య నలుగురు ప్రధానమంత్రుల్లో క్యాబినెట్లు మంత్రిగాను, 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగాను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యున్నత పదవులు అలంకరించారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాడని, ఆయన నీతి నిజాయితీకి కట్టుబడి పనిచేశారని, ఆయన ఎలాంటి ఆస్తులు సంపాదించలేదని, అలాంటి మహోన్నత వ్యక్తి కర్నూలు జిల్లాలో పుట్టడం మనందరికీ గర్వకారణమని సుధాకర్ బాబు కొనియాడారు. ముందుగా శ్రీ దామోదరం సంజీవయ్య 104వ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం ముందుగల శ్రీ దామోదరం సంజీవయ్య కాంస్య విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారుల విచారణలో 21,34,933 రూపాయల అవినీతి జరిగినట్లు తేలడంతో దీనికి బాధ్యులైన సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి మరియు సీఈఓ వేణుగోపాల్ తక్షణమే రాజీనామా చేసి కాజేసిన సొమ్మును మితితో సహకార సంఘానికి చెల్లించాలని టేక్మల్ మండల కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. 6 కాలం కష్టపడి సంపాదించిన రైతుల సొమ్మును అభివృద్ధి పేరుతో దోచుకున్నారని అన్నారు. అవినీతి జరిగినట్లు రుజువైన పక్షంలో ముక్కు నేలకు రాస్తానని గతంలో చైర్మన్ చేసిన సవాల్కు కట్టుబడి ఉండాలని, ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్, నాయకులు మాన్ కిసాన్ యూసఫ్, సొసైటీ డైరెక్టర్లు పాపయ్య, నరసింహారెడ్డి, సత్యం, శ్రీరాములు, నరేందర్, మంగమ్మ, కిష్టయ్య, లక్ష్మి, మల్లేశం, కాంగ్రెస్ నాయకులు మజర్, అశోక్ రెడ్డి, రాజేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అదే రకంగా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతారో ఆలోచన చేసి వెంటనే మీరు ఈ నివేదిక సమగ్ర విచారణ కాబట్టి కలెక్టర్ గారు, డీసీఓ గారు ఎవరైతే రిపోర్ట్ ఈ రకంగా ఇచ్చారో ఇది ప్రభుత్వం తరఫున వచ్చిన రిపోర్టు, మేము చేసిన రిపోర్టు కాదు కాబట్టి దీని నివేదికను తీసుకొని కలెక్టర్ గారు వెంటనే వీరిని ఏదైతే డీసీఓ గారైతేనేమి, కలెక్టర్ గారైతేనేమి దీని వెంటనే ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో, డీసీఓ గారు ఉన్నారో వాళ్ళ మీద అవినీతి నిరూపణ అయింది కాబట్టి వాళ్ళను నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు తప్పనిసరిగా వెంటనే వాళ్ళకు పదవి నుంచి తొలగించాలని కోరుతున్నాం. మండల పార్టీ మీరు అందరూ కూడా దీనికి సమగ్ర విచారణ జరిగింది కాబట్టి మండల తరఫున వాళ్ళు ఏదైతే మాట్లాడారో అదే విధంగా వాళ్ళు తప్పుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చర్య తీసుకొని రికవర్ చేయాలి వెంబడే అంటని చెప్పి మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంబడే చైర్మన్ ను బర్తరఫ్ చేయాలి, అలాగే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద అభాండాలు మోపి కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని నేర్పి చేస్తున్నారు. నేను చాలా అభివృద్ధిలో సొసైటీ నడిపిస్తున్నా అంటని చెప్పిండు కాబట్టి దీనికి సమాధానం చెప్పి వెంబడే ఆ డబ్బులను రైతుల ఖాతాల లోపల డబ్బులను జమపరచాలి, సొసైటీకి జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అవినీతి కాదు ఇది. గతంలో 10 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి పేరు మీద ఏదైతే 2,21,34,933 రూపాయలు అనేది సమగ్ర విచారణ జరగాలని కోరినప్పుడు
అధికారులు ఇక్కడ వచ్చి ఒక 2 నెలల మాసంలో పూర్తిగా చేసి ఎవరైతే అధికారులు అప్పుడు ఉన్నారో ఇప్పుడు ఉన్నారో అధికారులు ఎవరు చుట్టం కాదు కాబట్టి ఈ సమగ్రంగా వివరణ వారు సేకరించారు, సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి అభివృద్ధి పేరు మీద రైతుల పేరు మీద రైతుల కోసం చేసి రైతుల కోసం కృషి చేసామని చెప్పారు కదా. అదే రకంగా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతారో ఆలోచన చేసి వెంటనే మీరు ఈ నివేదిక సమగ్ర విచారణ కాబట్టి కలెక్టర్ గారు, డీసీఓ గారు ఎవరైతే రిపోర్ట్ ఈ రకంగా ఇచ్చారో ఇది ప్రభుత్వం తరఫున వచ్చిన రిపోర్టు, మీరు మేము చేసిన రిపోర్టు కాదు కాబట్టి దీన్ని నివేదికను తీసుకొని కలెక్టర్ గారు వెంటనే వీరిని ఏదైతే డీసీఓ గారైతేనేమి కలెక్టర్ గారైతేనేమి మీరు వెంటనే ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో డీసీఓ గారు ఉన్నారో వాళ్ళ మీద అవినీతి నిరూపణ అయింది కాబట్టి వాళ్ళను నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు తప్పనిసరిగా వెంటనే వాళ్ళకు పదవి నుంచి తొలగించాలని కోరుతున్నాం. మండల పార్టీ మేము అందరూ కూడా దీనికి సమగ్ర విచారణ జరిగింది కాబట్టి మండల తరఫున వాళ్ళు ఏదైతే మాట్లాడారో అదే విధంగా వాళ్ళు తప్పుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇది కాదు, ఇది గతంలో 10 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి పేరు మీద ఏదైతే ఇది 2,21,34,937 రూపాయలు అనేది సమగ్ర విచారణ జరగాలని కోరినప్పుడు అధికారులు ఇక్కడ వచ్చి ఒక 2 నెలల మాసంలో వారు పూర్తిగా చేసి ఎవరైతే అధికారులు అప్పుడు ఉన్నారో ఇప్పుడు ఉన్నారో అధికారులు ఎవరు చుట్టం కాదు కాబట్టి ఈ సమగ్రంగా వివరణ వారు సేకరించారు, సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి అభివృద్ధి పేరు మీద రైతుల పేరు మీద రైతుల మోసం చేసి రైతుల కోసం కృషి చేసామని చెప్పారు కదా. అదే రకంగా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతారో ఆలోచన చేసి వెంటనే మీరు ఈ నివేదిక సమగ్ర విచారణ కాబట్టి కలెక్టర్ గారు, డీసీఓ గారు ఎవరైతే రిపోర్ట్ ఈ రకంగా ఇచ్చారో ఇది ప్రభుత్వం తరఫున వచ్చిన రిపోర్టు, మీరు మేము చేసిన రిపోర్టు కాదు కాబట్టి దీన్ని నివేదికను తీసుకొని కలెక్టర్ గారు వెంటనే వీరిని ఏదైతే డీసీఓ గారైతేనేమి కలెక్టర్ గారైతేనేమి మీరు వెంటనే ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో డీసీఓ గారు ఉన్నారో వాళ్ళ మీద అవినీతి నిరూపణ అయింది కాబట్టి వాళ్ళను నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు తప్పనిసరిగా వెంటనే వాళ్లకు పదవి నుంచి తొలగించాలని కోరుతున్నాం. మండల పార్టీ పిఠాపురం పట్టణం శ్రీ కుంతి మాధవస్వామి వారి హుండీ లెక్కింపు దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నున్న శ్రీరాములు అధ్యక్షతన హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం భక్త బృందం సభ్యులు భక్తుల సమక్షంలో తెరిచి లెక్కించారు. కిందటి సంవత్సరం ఆదాయం 2,87,880 రూపాయలు వచ్చింది అని, ఈ సంవత్సరం హుండీ ఆదాయం 2,71,495 రూపాయలు వచ్చిందని, ఈ సంవత్సరం ఆదాయం బాగా తక్కువ వచ్చిందని, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రోజులు తక్కువ అని తెలిపారు. బాబు పూర్తిగానే దాచుకున్నాడండి శ్రీ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న కళ్యాణ మహోత్సవం సందర్భంగా 6వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినవి. ఈ కార్యక్రమానికి చేసిన భక్తులు, భక్త బృందం సభ్యులు,
మిగిలిన ఇతర గ్రామాల నుంచి వచ్చిన భక్తులు హుండీలో వేసిన డబ్బుల ద్వారా ఈరోజు కౌంటింగ్ చేయగా 2,71,000 రూపాయల ఆదాయం వచ్చింది. గతంలో 2,80,000 రూపాయలు ఆదాయం వచ్చినది. కాబట్టి తమకు సవినయంగా తెలియపరుచుకుంటున్నాం. మేడారం మినీ జాతరకు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ తల్లులను దర్శించుకున్నారు. వీరిని పూజారుల సంఘం మర్యాదపూర్వకంగా స్వాగతం పలుకుతూ డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. కలెక్టర్ మాట్లాడుతూ 25 లక్షల మంది పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నట్లు తెలియజేశారు. వీరికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని, గత ప్రభుత్వాల కంటే భిన్నంగా భక్తులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మనకి ఈ సంవత్సరం 2025 మినీ మేడారం జాతర అన్ని ఏర్పాట్లతో ఒక సందడి వాతావరణంతో జరుగుతున్నది. భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఉన్నారు. దాదాపు ఆన్ యావరేజ్ రోజుకి 1,00,000 వరకు రీచ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ హాలిడేస్ లో సాటర్డే సండే దాంట్లో కూడా చాలా ఎక్కువగా భక్తులు వచ్చి ఉన్నారు. ఈ మనకి 15th రోజున మినీ మేడారం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ సండే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మంది వచ్చేలాగా, భక్తులు వచ్చేలాగా ఛాన్స్ ఉంది. దానికి తగిన అన్ని ఏర్పాట్లను కూడా చేసి ఉండడం జరిగింది. ప్రాపర్ గా క్యూ లైన్ వెళ్ళడానికి క్యూ లైన్ మేనేజ్మెంట్, పైన షేడ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్, టాయిలెట్స్, చంపనవాగు దగ్గర షవర్ ట్యాప్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, మిస్సింగ్ పర్సన్ క్యాంప్స్, దీంతో పాటు పోలీస్ సిబ్బంది ద్వారా కూడా మనకి క్రౌడ్ కంట్రోల్, ట్రాఫిక్ మూవ్మెంట్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, పార్కింగ్ ఏరియాస్, ఇట్లాంటి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకుషంగా మనము మల్టిపల్ రౌండ్స్ డిస్కషన్ చేసి ఈ అరేంజ్మెంట్స్ అన్నిటినీ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ అరేంజ్మెంట్స్ కి చాలా శ్రమపడిన అందరూ అధికారిక యంత్రాంగం, 100% కోఆపరేషన్ ఇచ్చిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రంగారెడ్డి జిల్లా 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి హరీషాపై ఓ నిందితుడు చెప్పుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది శుక్రవారం విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాడాల శ్రీరాములు మాట్లాడుతూ న్యాయమూర్తులపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. భవిష్యత్తులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిపై దాడులు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చట్టాలతో పాటు న్యాయవాదుల రక్షణ చట్టం కూడా తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయమూర్తులపై దాడిని, న్యాయవాదులపై న్యాయమూర్తులపై దాడిని, న్యాయవాదులపై న్యాయమూర్తులపై దాడిని, న్యాయవాదులు న్యాయమూర్తులపై దాడిని, న్యాయవాదులు న్యాయమూర్తులపై
దాడిని న్యాయవాదులు న్యాయమూర్తులపై దాడిని రక్షణ చట్టం రక్షణ చట్టం రక్షణ చట్టం జడ్జిలపై దాడిని జడ్జిలపై దాడిని రక్షణ చట్టం రక్షణ చట్టం రక్షణ చట్టం న్యాయవాదులపై దాడిని న్యాయమూర్తులపై దాడిని న్యాయమూర్తులపై దాడిని పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు దీవీస్ లేబొరేటరీ లిమిటెడ్ ఆర్ సుధాకర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ బి వేణుబాబు వెల్ఫేర్ ఆఫీసర్ చేతుల మీదుగా 20 లక్షలు విలువ చేసే ఫర్నిచర్ కంప్యూటర్ లాబొరేటరీ 1000 లీటర్ల ఆరో ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దీవీస్ లాబొరేటరీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సీనియర్ ఆర్ సుధాకర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో ప్రభుత్వ ప్రతి కళాశాల నందు ఎడ్యుకేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ పై సమగ్ర అవగాహనతో ఏ వసతులు లేక ఆయా కళాశాలలు ఇబ్బంది పడుతున్నారో ఆ కళాశాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు గాను మరియు ఈ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలు కొత్తగా నిర్మించాలని తెలుసుకొని కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అందించడం జరుగుతుందని సుమారు ఇప్పటి వరకు 20 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని మరలా కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. వస్తానండి అక్కడ కొత్త హాస్పిటల్ రాష్ట్ర స్థాయి పిల్లలకి ఇస్తాం కానీ స్టాక్ అవుతుందో లేదో ఇట్లా అన్నారు. కానీ నేను ఏదైతే రాస్తానో ప్రతిదీ 75 lakhs 75 లక్షల రూపాయలు మొత్తం 75 లక్షల రూపాయలతో ప్రతిదీ శాంక్షన్ చేశారు. దాంట్లో భాగంగా మనకి 20 లక్షల రూపాయలతో ఫర్నిచర్ వచ్చింది. మీరు కూర్చున్న బెంచీలు, టేబుల్స్, లేదా ఆర్ఓ వాటర్ ప్లాంట్, కంప్యూటర్స్, ఇంకా ఆఫీస్లో టేబుల్స్, స్టాఫ్ అంతా కూర్చున్న కుర్చీలు, స్టాఫ్ దగ్గర వేసుకున్న టేబుల్స్ అన్నీ కూడా మనకి దీవీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మనకి ఇంకా కొన్ని కావాల్సిన నిర్వహిస్తుంది. అలాగే మా విద్యకు సంబంధించిన టేబుల్స్ మరియు చైర్స్ అవన్నీ కూడా దీవీస్ లాబొరేటరీస్ మాకు అందించారు. దాని ద్వారా మేము మంచి అభ్యాసాన్ని సౌలభ్యాన్ని కల్పించి మంచి అభ్యాస వాతావరణాన్ని మాకు దీవీస్ లాబొరేటరీస్ అందించింది. అలాగే మేము కూడా చిన్న సహాయం అని చెప్పలేము. దీవీస్ లాబొరేటరీ సంస్థ వంటిమావిడి గ్రామం దగ్గర 2023వ సంవత్సరం జనవరి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడాను దానికన్నా ముందు నుంచి కూడాను మేము ఫ్యాక్టరీ వస్తుంది, ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఆవరణలోనూ అన్నింటిలోనూ కూడా సామాజిక బాధ్యత కింద దాంట్లో ఎడ్యుకేషన్ మీద, డ్రింకింగ్ వాటర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి స్కూల్కి, తొండంగి మండలంలో ఉన్న ప్రతి స్కూల్కి కూడా ఆల్మోస్ట్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది, మంచినీటిని. అదేవిధంగా పిఠాపురం గవర్నమెంట్ కాలేజీకి కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలిసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము ప్రొవైడ్ చేయడానికి మా మేనేజ్మెంట్ ముందుకు వచ్చి కాంపౌండ్ వాళ్ళు, తర్వాత పిల్లలకి బెంచీలు, ఈ ప్లాంట్, వాటర్ ప్లాంట్, కంప్యూటర్ సెంటర్ అన్నీ కూడా మొత్తం కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా కూడా డిగ్రీ కాలేజీకి ఈ రోజుకి సరిపడా రిక్వైర్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిఠాపురం స్టార్ట్ అయిందండి. ఇదివరకు కూడా మేము ఆర్ఆర్టీహెచ్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో షిఫ్ట్ సిస్టంలో మా పిల్లలు వాళ్ళ పిల్లలు కలిసి ఒకే క్యాంపస్లో పొద్దున వాళ్ళు మధ్యాహ్నం మేము చదువుకుంటూ వచ్చాము. ఈ 2021లో బిల్డింగ్ స్టార్ట్ చేసాము. ఇది గవర్నమెంట్ బడ్జెట్ నుంచి 1.5 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2021లో స్టార్ట్ అయిన ఈ బిల్డింగ్ని మన డిప్యూటీ సీఎం గారు మన నవంబర్లో దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది, ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ చేసిన వెంటనే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమీ లేదు, బిల్డింగ్ అయితే ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. వెంటనే మేము కలెక్టర్ గారి ద్వారా అప్రోచ్ అవ్వడం ద్వారా దీవీస్ నుంచి మన సుధాకర్ గారే మాకు స్వయంగా కాలేజ్కి వచ్చి బిల్డింగ్ ఓపెన్ అయింది కదా డిప్యూటీ సీఎం గారితో, మీకు ఏం కావాలి, మీకు ఏముంది అని
మా దగ్గరికి వచ్చి బిల్డింగ్ చూసుకుని మీకు అసలు మాకేం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అంటే ఇమీడియట్గా నా రిక్వైర్మెంట్ రాసమన్నారు. మేము ఏదైతే అడిగామో ప్రతిదీ మాకు ప్రొవైడ్ చేశారండి. స్టూడెంట్స్ డెస్క్లు ఇచ్చారు, మా స్టాఫ్ అందరూ కూర్చోడానికి కుర్చీలు ఇచ్చారు, ఆఫీస్ టేబుల్స్ ఇచ్చారు, కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్స్ ఇచ్చారు, వాటర్ ప్లాంట్ ఇచ్చారు. ఇంకా రాబోతుంది ఏంటంటే ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్. దానికి కొంచెం రూమ్స్ సరిపోక మేమే దానికి ఫాస్ట్గా అడగలేదు. సో ల్యాబొరేటరీ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఒక కోళ్ల ఫామ్లో సుమారు 500 ఫారం కోళ్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. 500 కోళ్లు చూస్తుండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక ఆందోళన చెందుతున్న రైతు, చనిపోయిన 500 పైగా కోళ్లను గుద్దులో పాతిపెట్టిన రైతు. చనిపోయిన కోళ్ల విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని రైతు తెలిపారు. కాదు ఇంత ఘోరంగా అయితే ఎట్లా ఉంటుంది? ఇది మీడియా అనేది అట్లే ఉంది, నిజమే. సంజమాలలో ఎన్డీబీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముదిగేడు సంచిమాల వరకు 6 కిలోమీటర్ల మేర 12.58 కోట్ల నిధులతో 2 వరుసల ఎన్డీబీ రోడ్డు రహదారి 3 నెలల కాల పరిమితిలో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించిన మంత్రి, వైసీపీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఎన్డీబీ రోడ్ల పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000 కిలోమీటర్లు ఎన్డీబీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1080 కోట్లతో గతంలో గుంతలేని రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. నేడు చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్న పారిశ్రామికవేత్తలు త్వరలో పేదలకు ఇళ్ల పట్టాలు, రైతులకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అమలు చేస్తామని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విడతల వారీగా చంద్రబాబు ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని అన్నారు. నంద్యాల జిల్లా సంచమాల ఎన్డీబీ ఆరు సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ ముదిగేడు సంజామలకు సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో దాదాపుగా 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 12.5 కోట్ల రూపాయలకు దాదాపుగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అప్పటికే ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ టెండర్లు పిలవడం జరిగింది. తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో పిలిచిన తర్వాత ఆ ప్రభుత్వ నిర్ణయాలతో కాంట్రాక్టర్లందరూ కూడా భయపడి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఏవైతే ఈ యొక్క ఎన్డీబీవే కదా, అది ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి కాంట్రాక్టర్లు అందరినీ కూడా ఆర్ఎండ్బి మంత్రిగా నేను, మా సెక్రటరీ గారు, ఈఎన్సీ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వారిని పిలిపించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాము, బిల్లులు ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు పనులు చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ఎన్డీబీ వర్కులందరినీ కూడా కాంట్రాక్టర్లను కన్విన్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఈ బ్యాంకు కింద వచ్చినటువంటి నిధులు అందరూ కాంట్రాక్టర్లకు ఒక భరోసా కూడా మా ముఖ్యమంత్రి గారితో ఇప్పించడము,
గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పించిన తర్వాత ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడతా ఉన్నారు. ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఈ ముదిగేడు సంజామల గ్రామంలో రస్తాలు నడవాలంటే కూడా ప్రయాణికులకు అందరికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలు, అక్కడ గత శాసనసభ్యుడి యొక్క అసమర్థత వలన ఈరోజు ఈ యొక్క డెవలప్మెంట్ కూడా రోడ్లవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నా చేతుల మీద ఆ రోజు శాంక్షన్ చేసింది మేమే, ప్రపోజల్ తెచ్చింది మేమే. మళ్ళీ ఇదే రోజు ఆ ప్రభుత్వంలో ఈరోజు ఈ యొక్క కాంటాక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టి 3 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఎంత తొందరలో వీలైతే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఈ యొక్క రోడ్డును కూడా ఈ ముదిగేడు ఈ సంజామల ప్రజలకు తొందరగానే కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.